ఈ వ్యవసాయం కరెక్ట్గా 1 అవర్ మీతో మాట్లాడతాను. మన చుట్టూ ఇక్కడ చాలా ప్రకృతి ఉంది, చూశారు కదా. ప్రతి దానికి ఎరువులు కావాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, కంపెనీల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సెలబ్రిటీసు టీవీలో చూపిస్తూ ఉంటారు, ఈ మందు వాడాము నాకు ఎంత డబ్బులు వచ్చిందని కదా. మరి మీ ఊరు చుట్టూ చాలా తాడి చెట్లు ఉన్నాయి. ముంజికాయలు తిన్నారు ఎప్పుడైనా మీరు? తిన్నారు. తాటి పళ్ళు వస్తాయిగా, ఇప్పుడు తినాలి. చిన్నప్పుడు తిన్నాం కదా, బంద్ చేయకూడదు. తాటిపండు ఇంకా బాగా తినాలి. తాటిపండుతో ఏమి చేస్తారో తెలుసా మీకు? జీవామృతం చేయొచ్చు. తాటి పండుని రాలంగానే దానిపైన ముచ్చుకుంటుంది కదా, అది ఉన్నది తీసుకోవాలి. ముచ్చుకున్నది తీసి దాంట్లో పురుగులు చేరవు. దాన్ని తీసుకొచ్చి దాన్ని నీళ్ళల్లో ఇలా 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 పిండితే మంచి పల్పు వస్తుంది. లేదా జాలి మీద ఇలా అంటే మంచి పల్పు వస్తుంది. దాన్ని బియ్యపు రవ్వతో కలిపి రొట్టె చేసుకోవచ్చు, బెల్లం కలిపి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా న్యూట్రిషన్ ఫుడ్. ఇది దాంతో బూరెలు చేయొచ్చు. దాన్ని పలుపుని ఒక తాటాకు బొట్టు మీద పెట్టి ఎండలో పెట్టామనుకోండి, తాటి చాప వస్తుంది, అది తినొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఇస్తుంది తాడి చెట్టు కదా. ఈ పండు బజార్లో అమ్మరు కదా. తర్వాత దానికి ఎప్పుడైనా మీరు ఎరువు వేసారా? వేయలేదు కదా. మరి ఈ కంపెనీ వాళ్ళందరూ ఎరువులు కావాలంటారు కదా ప్రతి మొక్కకి. మరి దానికి ఎరువు వేయకుండా కాయలా వచ్చింది కదా. అలాగే మీ దారిన వస్తుంటే మీ ఊరు చాలా రోడ్ల పక్కన సీతాఫల చెట్లు కనపండి. దానికి ఎప్పుడైనా ఎరువు వేసారా? కాయలు కాస్తున్నాయిగా. మరి ప్రతి దానికి ఎరువు అన్నప్పుడు వాటికి కూడా వేయాలి కదా. వేయకుండా ఎందుకు కాస్తున్నాయి? సీతాఫల చెట్టుకి ఎక్కడైనా తెగుళ్ళు చూసారా? లేదు కదా. మరి ఎన్ని తెగుళ్ళు లేవు, కాయలు వస్తున్నాయి. ఆ కాయలు చాలా మధురంగా ఉంటున్నాయి. అలాగే చింత చెట్లు కూడా పెద్ద పెద్దవి కనపడినాయి. చింత చెట్టుకి ఏమైనా వేసారా? చింత చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి ఎవరైనా లెక్క పట్టగలుగుతారా? చింత చెట్టు సంబంధించిన రైతు ఉన్నాడా? లేడు కదా. మామిడి రైతు ఉన్నాడు, సపోటా రైతు ఉన్నాడు. చింత చెట్టు రైతు ఉన్నాడా? లేరు. చింత తోట ఉందా ఎక్కడన్నా? లేదు. మరి ఇంత పెద్ద భారతదేశానికి చింతపండు ఎక్కడి నుంచి వస్తుంది? అడవి నుంచేగా. మరి దానికి ఎవరు ఎరువులు ఇట్లా అడవి లేకపోతే చేలగట్ల మీద, చెరువు గట్ల మీద, అంతే కదా. దాన్ని ఎవరు సేద్యాలు చేయలేదు కదా. మరి ఇవన్నీ సృష్టిలో ఎరువులు లేకుండా పంటలు పండినాయా లేవా? మరి మీ పొలంలో దానికి ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి అంటే, మీ పొలంలో గత 70 ఏళ్ళ నుంచి సాయిల్ మైక్రోబ్స్ అంటే మట్టిలో ఉండే సూక్ష్మజీవుల్ని మనం చంపేశాం. అడుగు మందులు వేసి చంపేశాం, కలుపు మందులు వేసి చంపేశాం. దీనివల్ల మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అందక తెగుళ్ళు వస్తాయి. మరి పొలం గట్టు మీద ఉన్నదానికి తెగులు రాలేదు కదా. మరి పొలంలో ఉన్నదానికి తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి కదా. ఇది తర్వాత మీరు ఈ వ్యవసాయం చెయ్యాలి అనుకుంటే, నా పొలం ఎప్పటి నుంచో ఎరువులు వాడాము, మరి ఇప్పుడు నేను పంట పెట్టుకుంటే వస్తుందా? టైం పట్టుద్ది కదా. ఏమీ టైం పట్టదు. 3 నెలల్లో మార్పు వస్తుంది. 3 నెలల్లో మీరు 60-70 ఏళ్ళ నుంచి పాడు చేసిన భూమి అయినా 3 నెలల్లో మళ్ళీ పూర్వవైపు మొదలవుతుంది. ఎంత హీనమైన మొదటి సంవత్సరం మీకు 17 నుంచి 18 బస్తాలు పక్కా వస్తాయి 1 ఎకరంలో వరి అయితే. అలా మీరు ఇంటి కోసం మాత్రమే వరిని పండించుకోండి. అమ్మటానికి వరి మీరు చెయ్యొద్దు. భవిష్యత్తులో తినటానికే మీ ఇంటికి, మీ కొడుకులకి, మీ మనవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇంటి మందం పండించుకోండి. బజార్లో అమ్మాలని వరిని మాత్రం మీరు దయచేసి చేయొద్దు. ఇది బంద్ చేయాలి. వరిలో డబ్బులు లేవు. లక్షల హెక్టార్ల భూమి నీళ్లతో నింపేసేసి ప్రాణవాయువు అందించకుండా చేసేసాం. వరి చేలో
పక్షి గూడు కట్టుకుంటుందా? లేదు కదా, ఆవాసం లేదు కదా. ఈ వరి చేను చూస్తాకి పచ్చగా ఉంటుంది కదా, చక్కగా పచ్చగా ఉంది. ఈ పచ్చ శాశ్వతమైన పచ్చదనమా? 3 నెలలు 6 నెలలు పచ్చదనం, తర్వాత భూమిని అంతా గుండు చేసినట్టు పెట్టేస్తాం. అంటే మళ్ళీ ఎడారే అది. అక్కడ అప్పుడైనా పక్షి వాళ్తాకి చోటు ఉందా? లేదు. పక్షులు వాలకపోతే, మన పొలాలకి మన తోటలోకి పక్షులు రాకపోతే ఈ భూమి అంతా కూడా ఎడారైపోతుంది. భగవంతుడు ఇన్ని రకాల పక్షులు ఎందుకు ఇచ్చాడంటే ఒక్కొక్క గింజ ఒక్కొక్క పక్షి తింటుంది, అది తిని ఇంకో చోట విసర్జిస్తుంది. ఈ వృక్ష సంపద అంతా వ్యాప్తి చేసింది గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, పక్షి ద్వారా. అందుకనే పక్షులు ఉంటాకి మనం ఒక 5 లేయర్ మోడల్ పెట్టాలి. 5 దొంతర్ల పంట. ఇది నేను కృష్ణా జిల్లాలో పెట్టి రేపు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు. రేపు డిసెంబర్కి 3 సంవత్సరాలు. చుట్టూత సముద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు ఈ 5 లేయర్ మోడల్లో ఉన్న చెట్లన్నీ కూడా చాలా అల్పంగా ఉండే చెట్లు. ఎంత శాతం? దగ్గరగా 85 నుంచి 90% ఇవన్నీ కూడా అల్పంగా ఉంటాయి. పెద్ద గాలిస్తే పడిపోతాయి. మునగ చెట్లు, బొప్పాయి, అరటి, ఈ 3 ఎక్కువ ఉంటాయి, 85% నుంచి 90%. ఇవి పడిపోతే రైతుకు నష్టం కదా. అందుకని మన 5 లేయర్ చుట్టూతో అక్కడ తూర్పు వైపు, పడమర వైపు ఎదురు చెట్లు పెట్టాం. ఆ ఎదురు చెట్లు ఇప్పుడు ఎంత అయినాయి? ఇంత అయినాయి, గుబురుగా అయిపోయినాయి. ఇంతంత గాలిని, తీవ్రమైన గాలిని అది ఆపుద్ది. ఈ పడవ గోడలాగా ఉంటుంది అన్నమాట చుట్టూతా. ఆ కొద్దిపాటి 5 లేయర్లో ఆకుకూరలు, కూరగాయలు మొక్కలు, అక్కడున్న రకరకాల మొక్కల మీద తేనెటీగలు వాలి ఎంతంత తేనె పుట్టల్ని 3 పెట్టినాయి అప్పుడే. అదే వరిచేలో తేనెటీగలు వస్తాయా? రావు కదా. ఆ కొద్దిపాటి 1/2 ఎకరం చేస్తేనే ఇన్ని తేనె తొట్లు వచ్చినాయి. అంటే ఎంత కూలిపోయాం మనం చూడండి, కీటకాలని, పక్షుల్ని. మీరు ఇది చేసుకుంటే తేనెటీగలు మనకి ఎంతో సహాయం చేస్తాయి. ఒక పువ్వుని పిందగా మార్చే పని అదే చేస్తుంది. తేనెటీగ లేకపోతే అక్కడున్న పిప్పని రేణువుల్ని కలిపే జంతువు ఇంకోటి లేదు, ప్రాణి. దానివల్ల అవి ఫలదీకరణ చెందదు, అట్లా మిగిలిపోద్ది, అది రాలిపోద్ది. అది మొగ్గ ఎప్పుడైతే ఆ పువ్వు కలిసిన తర్వాత పింద అయిందో, ఆ పింద కాయ అయ్యి పండు అవుద్ది. పండు అయిన తర్వాత పక్షి వస్తుంది. ఆ పక్షి కొంత తింటుంది, ఆ తిని ఇంకో చోట విసర్జిస్తుంది. చంద్రశేఖర్ గారని మీకు మైసూరు దగ్గర ఉన్నారు. ఆయన 12 ఎకరాల భూమిలో 1500 రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. 12 ఎకరాల్లో 1500 రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఆయన స్వయంగా పెట్టినాయి. ఇప్పుడు ఆయన అడిగితే ఏమంటే 3000 రకాలు ఉన్నాయి అంటాడు. మరి 3000 మీరు పెట్టా అంటే నేను పెట్టలేదు, మిగిలిన పక్షులు పెట్టినాయి అంటాడు. అన్ని రకాల వైవిధ్యం పక్షులు తెచ్చినాయి. ఒక చోట మీకు అందమైన ప్రదేశం ఉందనుకోండి, మీరు వెళ్దాం, మీ ఫ్రెండ్స్ నలుగురు తయారు చేసి వెళ్తారు కదా చూస్తాకి, బాగుంటుంది అక్కడ వెళ్దామని. అలాగే పక్షులు కూడా అలాగే అనుకుంటాయి, ఎలా ఇక్కడికి వస్తాయి. అది చిరుతపులి, అది అడవి అనుకుని 3 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చింది, పొలానికి వచ్చింది. అంత థిక్ ఫారెస్ట్ అయిపోయింది. అయితే ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. ఇది చేయటం వల్ల ఆయనకి ఎకరానికి అన్ని రకాల మొక్కలతో, చెట్లతో రకరకాల ఉప ఉత్పత్తులు తయారు చేస్తాడు. ఇందాక గవర్నర్ గారు చెప్పారే, అరటి తోటను చూసారా? అరటి తోటను మనం ఎవరు వాడుకోం. ఆయన త్రిపురలో ఏం చెప్పారు, దాన్ని కట్ చేసి వేరే జంతువులకి వేస్తారు, ఉడకబెట్టి అన్నారు కదా. దాంతో కూర వండుతారని చెప్పారు. మనం అరటి గెలను ఒకటి అమ్ముతాం.
ఆయన చంద్రశేఖర్ గారు అరటి గెలని మన అందరిలాగా 400కు 500కు అమ్మితే ఆయన 1200 నుంచి 1500 రూపాయలు సంపాదిస్తారు అరటి చెట్టు నుంచి. ఆ దూట నుంచి ఒక క్యాండీ తయారు చేస్తాడు, బెల్లం పాకులో ఉడకబెడతాడు. దాన్ని తీస్తా ఉంటే లోపల సన్నగా ఉంటుంది, తెల్లగా ట్యూబ్లైట్ లాగా. దాన్ని ముక్కలు కట్ చేసి బెల్లం పాకులో ఉడకబెట్టి తయారు చేస్తాడు. అది ఒకటి తిన్నాం అనుకోండి, ఎవరికైనా మలబద్ధకం ఉంటే మలబద్ధకం పోతుంది. దాన్ని 25 రూపాయలు 30 రూపాయలకు అమ్ముతాడు ప్యాకెట్. ఇంత పెద్దది ఉంటుంది, అది ఇంత ముక్కలు కట్ చేసి అమ్ముతాడు. దాంట్లోనే ఆయనకు వచ్చేస్తే 1000 రూపాయలు. ఇలా ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి చూడాలి, చూసి దాని గొప్పతనం ఏంటి, దాని విలువ ఏంటి తెలుసుకోవాలి మీరు. ఇలా మనం అరటి పండునే డబ్బులు కాదు, ఇట్లా మనం చేసి ఇలా చేయొచ్చు. సోలార్ డ్రైయర్ పెట్టుకుంటే సూర్యుడు శక్తిని మనం ఎవరు ఉపయోగించుకోవట్లా. ఈ తాటిది కూడా దాంట్లో పెడితే మనకి తాటి చేపను పెట్టిన సోలార్ డ్రైయర్లో మనకి అది తాటి చేప అయిపోద్ది. అలాగే ఇది పెట్టుకున్నా కూడా అయిపోతుంది. ఇందాక ఆయన ఏం చెప్పారు, బోల్డ్ చెప్పారు ఆయన, మునగాకు చెప్పారు, జామాకు చెప్పారు కదా. ఇవన్నీ పౌడర్లు తయారు చేసుకుని మీరు దీన్ని ప్యాకెట్లు చేసి అమ్మాలి. ఇలా ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇలా ఆయన ఆదాయం ఒక ఎకరంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు చంద్రశేఖర్ గారు. 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాలు ఇంటూ 3 లక్షలు ఎంత? ఇంట్లో ఉండి సంపాదిస్తున్నాడు, ఏ రోజు బయటికి వెళ్ళా కదా. ఆ 12 ఎకరాల మీద ఆయన 20 పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు బోల్డ్ అనుభవం. మన దోశలు వేసుకుంటాం కదా, ఒక్కొక్క ఆకుతో ఒక్కొక్క పండుతో దోశలు ఎలా వేసుకోవాలో చెప్తాడు. 300 రకాల దోశలు చెప్తాడు. రోజుకో రకం దోశ తిన్నా చాలు కదా. ఇవన్నీ ఏంటంటే మనం ఇంత 4840 గజాల భూమిని పెట్టుకుని ఒక్క వరిని పండిస్తా 30,000 కూడా సంపాదించట్లేదు, వాళ్ళు 3 లక్షలు సంపాదిస్తున్నారు. ఇది చూడకపోతే ఎట్లా? మనం ఎన్నాళ్ళు అదే దున్నటం, అదే కోత, అదే డబ్బులు, ఇది కదా. మీరు వరి ఇంటి కోసం మాత్రమే వేసుకోండి. తర్వాత ఈ వరిని పెట్టుకునేటప్పుడు కూడా రేపు వేసవిలో మీరు ఏం చేస్తారంటే, వరి గట్లని లోపల వైపుకి మనం 2.5 నుంచి 3 అడుగులు వెడల్పు పెంచండి. ఎత్తు 1.5 అడుగు వరి చేను కన్నా పెట్టి మీరు జూన్లో ప్రతి 7 అడుగులకి ఒకటి, మొత్తం వరాల మీద మొత్తం కూడా ప్రతి 7 అడుగులకి ఒక అరటి పిలకని పెట్టండి. అరటి పిలకని పెట్టేటప్పుడు ఆ పైన కట్ చేసి గడ్డ ఒకటే పెట్టాలి. అది 90 డిగ్రీస్లో పెట్టాలి, అటు ఇటు క్రాస్ కాకుండా స్ట్రైట్గా పెట్టి మీ పాదాలతో దాన్ని తొక్కండి, ఘనజీవామృతం వేసి. అలా 7 అడుగులకు ఒకటి పెట్టండి. అలా పెడితే సుమారుగా మీకు 100 నుంచి 150 వస్తాయి చుట్టూత పిలకలు మీ వరిచేను చుట్టూత. ఒక అరటి గెల మీరు ఊర్లో అమ్ముకుంటేనే 200 రూపాయలు తక్కువగా వస్తాయి. రావా? ఈజీగా వస్తాయి అంటున్నాడు. మరి 150 చెట్లు వస్తాయి. 150 ఇంటూ 200 ఎంత అయింది? 30,000. వరిలో ఎంత వస్తే గట్ల మీద ఎంత వస్తుంది కదా. చెప్తా, అన్నీ చెప్తా. మీరేం చేస్తారంటే కలుపు వస్తుంది అంటారు కదా. మీరు వెడల్పు ఎప్పుడైతే చేసుకున్నారో గట్లని, మొదటగా పంట వస్తానికి సంబంధించిన అరటి మొక్క ఎప్పుడైతే పెట్టారో అది కాత రావటానికి 9 నెలల నుంచి సంవత్సరం పట్టుద్ది. మొదటిసారి 9 నెలల నుంచి సంవత్సరం. మీరు ఘనజీవామృతం చక్కగా వేస్తూ ఉంటే ఆకు వెడల్పు ఎక్కువ వస్తుంది, ఇసరం ఎక్కువ వస్తుంది. ఆకు నీడకి గడ్డి పెరగదు. సూర్యరశ్మి ఎప్పుడైతే భూమి మీద పడలేదో కలుపు రాదు. ఇది ఒకటి చేయాలి. మొదట 6 నెలలు 7 నెలలు మీరు కలుపు తీసుకోవాలి. చెట్టు ఎదుగుతున్న కొద్ది రాదు. తర్వాత ఈ క్రమంలో వరి చేను అయిపోయినాక ఈ వరి గట్ల మీద, మన వరాల మీద ఉన్న గట్ల మీద
అరటి చెట్లకి రక్షణ ఏంటి? ఊర్లో పశువులు వచ్చేస్తాయి కదా, ఇదే ఒక బాధ కదా. దీనికి కోతులు దానికి కుక్కను పెట్టుకోండి, ఒక కుక్కను పెట్టుకోండి. అంటే పాడు చేస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వస్తున్నప్పుడు మీరు ఎలాగో చేను దగ్గరే ఉంటారుగా, డబ్బులు వస్తున్నప్పుడు చేను దగ్గరే ఉంటారుగా, డబ్బులు లేక వదిలేశారు దాన్ని, కావాలి ఉండాలి. తర్వాత ఏం చేయాలి? 7 అడుగుల దూరంలో మధ్యలో పసుపు పెట్టాలి, వరానికి అటు ఇటు. ఈ మధ్యలోనేమో అల్లం పెట్టాలి. దీనికి మీరేం చేస్తారు? ఒక 10% చెరువు తవ్వుకోండి మీ పొలంలో. నీళ్ళు లేకపోయినా, బోరు లేకపోయినా ఇబ్బంది లేకుండా చెరువు తవ్వుకుంటే బోరు ఎప్పుడు ఎండిపోదు. అక్కడి నుంచి మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టి లేకపోతే డ్రిప్ పెట్టేసి గట్ల మీద వాటికి నడిపించండి. మీకు 2వ సంవత్సరం వచ్చేసరికి ఈ అరటి అనేది 8 నెలల్లోనే గెలొచ్చేస్తుంది. 8 నెలల్లో మీకు గెలొస్తుంది. ఇంకా ఈ పసుపుకి మధ్యలో కంద పెట్టుకోండి. కంద, ఇవన్నీ భూమిలో వచ్చే పంటలు. కంద, పసుపు, అల్లం, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ భూమిలో వస్తాయి. మీరు కలుపుని నియంత్రించే పని మీరు మన రైస్ మిల్లో చిరిగిపోయిన గోతాలు ఉంటాయి కదా, గోని సంచులు, అవి మీరు కప్పినా కూడా కలుపు తగ్గుద్ది. ఆవుల దగ్గర గడ్డి ఎప్పటికెప్పుడు దెబ్బెర వేస్తాం కదా, అది వేయకుండా ఏ రోజుది ఆ రోజుది గట్ల మీద పరిచేయాలి, మల్చింగ్ చేయాలి. ఇలా చేస్తే కలుపు కంట్రోల్ అయిపోద్ది. మీరు పని చేయాలి, మిగిలిన దానికి పని చేయాలి, ఎక్కడైతే ఉందో అది పని చేసుకోవాలి. ఇట్లా మనం మధ్యలో వరి పెట్టుకుంటాం, గట్ల మీద తీసుకుంటాం. ఇంకా ఏం చేయొచ్చు? ఇంకా దీంట్లో మొదటి సంవత్సరం చెట్టుకి 7 అడుగుల్లో పూర్తిగా ఎండరాదు, మధ్యలో 2 గింజలు కంది గింజలు వేయండి. కంది గింజలు వేస్తే ఒక్కొక్క దానికి 1/2 కేజీ నుంచి 750 గ్రాముల కంది వస్తుంది. మీకు సుమారుగా 200 చెట్లు పడతాయి. 1/2 కేజీ అనుకున్నా సరే మొక్కకి ఎంత? 2 సంవత్సరాలు వస్తుంది. నెలకి 2 కేజీలు మించి కందిపప్పు వాడరు ఎవరు, మహా అంటే 3 కేజీలు. ఇట్లా మీరు ఆదాయాన్ని పెంచుకోవడం చేయాలి. వరి ఇంటి మందం వేసుకుంటా చేసుకునే పద్ధతులు ఇవి. ఇంకా 5 లేయర్ గురించి మీకు చెప్తా. అప్పుడు 5 లేయర్ మోడల్ అనేది ఏంటంటే, ఉప్పు తప్ప, వరి తప్ప మీ ఇంట్లో కావాల్సినవి అక్కడ ఉంటాయి. ఉప్పు పండించలేం కదా, అక్కడ ఏం చేస్తారు మీరు? ఒక బాక్స్ తయారు చేసుకోండి, 60 బై 60 అడుగులు. ఇక్కడ ఈ స్తంభం చివరిది ఉంది కదా, అది 0. ఈ చివరి స్తంభం 60 అడుగులు. మళ్ళీ ఇక్కడి నుంచి అది 60, అది 60. మనం కూర్చున్న ఈ టెంట్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. దీంట్లో 81 చెట్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ చెట్లకి ఎక్కడ పోటీ ఉండదు, కొట్లాట ఉండదు, పంచాయతీలు ఉండవు, అన్నీ కలిసి ఉంటాయి, అన్నీ సహజీవనంగా ఉంటాయి. ఈ 4 మూలల చెట్లు మీరు పళ్ళ చెట్లు పెట్టుకోవాలి. పళ్ళ చెట్లు పెద్ద చెట్లు ఉంటాయి కదా, మామిడి, సపోటా, నేరేడు, పనస, చింత, సీమ చింత, బాదం, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద చెట్లు. ఇవన్నీ మూలలు పెట్టుకోవాలి. 4 మూలల 4. 60 అడుగుల్లో సగం ఎంత? 30 అడుగులు. ఇది ఇక్కడ జామ, ఇక్కడ నిమ్మ, ఇక్కడ కరేపాకు, అక్కడ ఉసిరి, ఇంకా బిల్వ, మారేడు, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. ఇట్లా నిలువుగెళ్ళినాక సెంటర్ ఒకటి వస్తుంది కదా, ఈ 60 అడుగుల సెంటర్ కూడా 30 కదా. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కొబ్బరి చెట్టు పెట్టాలి. కొబ్బరి కానీ, తాటి కానీ, ఖర్జూర కానీ మీ ఇష్టం. బెస్ట్ కొబ్బరి. ఇప్పుడు 4 వైపులా మనకి ఎన్ని చెట్లు వచ్చినాయి? పళ్ళ చెట్లు
8 సెంటర్లో ఒకటి 9 చెట్లు వచ్చినాయి. 30 అడుగులు, 30 అడుగుల్లో సగం 15 అడుగులకి మనం ఏం పెట్టాలి? 15 అడుగుల్లో మనం పెట్టాల్సింది వరుసగా ఈ 15 అడుగుల నుంచి ఆ 15 మధ్యలో ప్రతి చోట మునగ చెట్లు పెట్టాలి. ఏం పెట్టాలి? మునగ. 15 అడుగుల్లో సగం 7.5. అంటే ఆ మూల చెట్టు నుంచి వరుసగా ఆ చివరి వరకు 7.5 అడుగులకి పళ్ళ చెట్టు తర్వాత ఒక అరటి తర్వాత బొప్పాయి, మళ్ళీ అరటి, మళ్ళీ బొప్పాయి, మధ్యలో జామ చెట్టు వస్తుంది, అది వదిలిపెట్టేయాలి, మళ్ళీ అరటి బొప్పాయి అలా ఆ లైన్ అంతా పెట్టేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? సెకండ్ లైన్ అంతా మనం ఏమనుకున్నాం? మళ్ళీ మూడో లైన్ మళ్ళీ ఇంతే, అరటి బొప్పాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ మునగ. ఈ మునగ ఏంటంటే అటు చెట్టుకి ఇటు చెట్టుకి నైట్రోజన్ ఇస్తుంది అనమాట. ఇట్లా మనకి 36 చెట్లు మునగ వస్తాయి. ఈ 81 చెట్లలో 36 చెట్లు మునగ వస్తాయి. దాంట్లో మీరు అవిసె పెట్టుకోండి, లేకపోతే ఇంకా గ్లిసిడే పెట్టుకోండి. కాకపోతే ఇదేంటంటే మునగైతే మనం మునగాకు అమ్ముకోవచ్చు, మునక్కాళ్ళు అమ్ముకోవచ్చు. ఈ 3 నైట్రోజన్ ఇచ్చేవే. ఇది చేయాలి. అలాగే 20 అరటి వస్తాయి, 16 బొప్పాయి వస్తాయి, 16 బొప్పాయి, 20 అరటి. ఎన్ని? 16, 20, 36ను 36 మునగ ఎంతైనాయి? 72ను 9, 81 చెట్లు వస్తాయి. 60 ఈ మధ్యలో ట్రాక్టర్ కూడా వెళ్తాయి. ఇంకా ఇప్పుడు కాలువలు ఎలా వేసుకోవాలంటే 7.5 అడుగులు ఉంది కదా, 7.5 అడుగుల్లో సెంటర్లో కాలువ తీయాలి. 2 అడుగుల వెడల్పు, కింద అడుగు కందకం. దీని ఎత్తు లోతు వచ్చేసి అడుగు ఫీటు. ఈ కాలువ ఎలా తీయాలి? వి షేప్, కింద అడుగు పైన 2 అడుగులు. ఇలా తీసి మట్టినంతా ఈ గట్టుకేయాలి, 2 వైపులు వేయాలి, అటు ఇటు వేసి ఈ బోధి మీద మీరు ఆకుకూరలు, కూరగాయలు పెట్టుకోవాలి. పెద్ద వర్షం పడినప్పుడు మనకి ఈ నీళ్ళన్నీ కాలువలోకి వచ్చేస్తాయి. ఈ కాలువ తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే చెరువు తీసుకున్నారో చెరువు కనెక్ట్ చేసేయాలి. అంతే. అప్పుడు మీకు బోరు ఎండిపోకుండా చెరువు ఉంటుంది. ఎక్సెస్ వాటర్ అంతా చెరువులోకి వెళ్తుంది. ఎప్పుడు డ్రై కండిషన్లో ఉంటుంది. మీరు దీన్ని తడి పెట్టుకోవటానికి మైక్రో స్ప్రింక్లర్స్ కానీ మాన్యువల్గా కానీ మీ ఇష్టం చేయండి. ఇట్లా ఈ లైన్లో పసుపు పెట్టుకోవాలి. ఈ బోధి ఉంది కదా, ఆ బోధిలో చామగడ్డ వేయాలి. కాలువల్లో ఈ గట్ల మీద పసుపు పైన అల్లం, సెంటర్లో కంద, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ పైన పెట్టుకోవాలి. ఇలా చేస్తే నాకు ఒక్క పసుపులోనే ఒక్క బాక్సులో 160 కేజీలు వచ్చింది. వింటున్నారా? పసుపులో 160 కేజీలు. ఈ పసుపుని మనం పొడి చేస్తే పౌడర్ 560 కేజీలు వచ్చింది. పొడి చేస్తే నాకు 160 కేజీలు వచ్చింది. దీన్ని మనం 100 కేజీలు అమ్ముకున్న కేజీ ఎంత ఉంటుంది? పసుపు 200. ఎంత వచ్చింది అంటే 20,000. పైన 60 కేజీలు, 10 కేజీలు ఇంట్లో పెట్టుకున్న 50 కేజీలు, 10,000. 20 10 30,000. ఇది ఇలాంటి బాక్సులు అచ్చంగా 1 ఎకరంలో 10 వస్తాయి.
10 అంటే 10 బాక్సులు ఇంటూ 30,000 ఎంత వచ్చింది? నేను అందుకే 3 లక్షలు అనేది దానికే. పసుపుని మీరు మార్కెట్ ఎక్కడేం చేయొచ్చు భారతదేశంలో, ప్రపంచంలో పసుపుకి విపరీతమైన డిమాండ్ ఉంది. లేదు మీకు లేదు, ఈ పద్ధతిలో చేయండి, కొంటాకి సిద్ధంగా ఉన్నారు. రెండోది తర్వాత మధ్యలో వచ్చే ఇంటర్ క్రాప్ గురించి మీకు ఏం ఇంకా చెప్పలా. అల్లం గురించి, కంద గురించి, బొప్పాయి గురించి, అరటి గురించి, అవన్నీ అదనంగా వచ్చే డబ్బులు మీకు. ఒకవేళ పసుపులో రేటు తగ్గినా ఇవన్నీ మీకు అదనంగా ఉంటాయి. ఇది మీకు 3 లక్షలు కూడా నేను ఆశ పెట్టట్లా. ముందు ఒక బాక్స్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే మీరు తినడానికి పెట్టుకోండి. దాంట్లో నమ్మకం వచ్చినాక దీన్ని ఎకరం చేస్తారో 2 ఎకరాలు చేస్తారో మీరు చేయండి. కడతాం మీకు అనుభవం వచ్చినాక. అందుకే తింటాక మాత్రం ఒక బాక్స్ పెట్టుకోండి. ఇదంతా 400 గజాలు. ఎందుకంటే మీరు ఎంత వ్యవసాయం చేసినా వరి ఒకటే పండించుకుంటే మీకు ఆరోగ్యం రాదు. అన్నీ తింటేనే ఆరోగ్యం. అందుకని ఒక్క బాక్స్ మీ ఇంటి కోసం పెట్టుకోండి. అట్లా ఇది చూడాలి అనుకున్నప్పుడు రేపు గుజరాత్ ఉన్నాయి. వికారాబాద్లో నాది ఉంది, కృష్ణా జిల్లాలో ఉంది. ఒకే బాక్స్ పెట్టా మీకు అందరికి అర్థం కావాలని. దాన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోండి. అక్కడ ఎన్ని పంటలు ఉన్నాయో రాసుకోండి. వెళ్ళి ఒక పెన్ను, ఒక టేపు పట్టుకెళ్ళండి. డిస్టెన్స్ చూడండి. కాలువ మందం ఎంత ఉంది, గట్టి మందం ఎంత ఉంది, మొక్కకి మొక్క దూరం ఎంత ఉంది, అన్నీ కొలుచుకోండి. మీరే కొలుచుకొని లెక్కలు తీసుకోండి. అది యాజ్ తీసుకెళ్ళి పెట్టండి. చుట్టూతో ఏం పంటలు వేసాం అవి కూడా చూడండి. చెరువు ఎంత తవ్వాం చూడండి. ఇదంతా రాసుకొని మీరు యాజ్ టీజ్గా చేయండి. మీకు నచ్చి బాగుంది అంటే దీన్ని పెంచిన తర్వాత మీరు ఏది కొనుక్కోకూడదు అనేది నేను చెప్పేది. డబ్బులు 30,000 వస్తుంది, 3 లక్షలు వస్తుంది కూడా నేను చెప్పట్లా. మీరు ఏది కొనుక్కోవద్దు, ఫస్ట్ మీరు తింటాం. ఇప్పుడు విజయ్ ఒక మాట అన్నాడు, నేను లేబర్కి తక్కువ ధరకి ఇస్తున్నాను అన్నాడు. వాళ్ళు బాగుండాలని. ఎంత మంచి మాట మాట్లాడాడు చూసారా? ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా పంట పండించినప్పుడే ఇద్దామని ఆలోచన వస్తుంది. తక్కువ ధరకు ఇవ్వాలి అంటున్నాడు, వాళ్ళు బాగుండాలి అంటున్నాడు. చూసారా ఎంత మంచి మాట. నేను మునగలో క్యాబేజీ, కాలీఫ్లవరు, వంకాయ, గోరుచిక్కుడు వేశాను. మునగ ఒక ఎకరం 10 గుంటలు ఉంటాయి. మధ్యలో వేస్తే గోరుచిక్కుడు విపరీతంగా పెరిగిపోయింది. క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఫెయిల్ అయ్యింది. వంకాయ మాత్రం బాగానే. మునగలో పసుపు వేయాలి మీరు. పసుపు బాగా వస్తుంది. పసుపు, అల్లం. పసుపు, అల్లం వేయండి. ఒక లైన్ వేయండి మీరు. ఈసారి దామోదర్ గారు ఉన్నారు మీ దగ్గర, ఆయన దగ్గర తెచ్చుకుని వేసుకోండి. ఇది 5 లేయర్ మోడల్ గురించి. మరి ఇంకేమన్నా డౌట్లు ఉంటే చెప్పండి, నేను బయలుదేరుతా. ఓన్లీ మీ యొక్క ప్లాంట్ అంటున్నారు, ఇటువంటి మనకి ఎక్స్టెండ్ కాలేదు సార్. అంటే ఇది మంచి కాన్సెప్ట్ ఉంది. ఎందుకు అంటే మీ శిష్యులు కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ మన దగ్గర పట్ల ఎక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇది ఏంటంటే ఒకటే అంటున్నారు కదా, ఇక్కడ వికారాబాద్ ఒకటే ప్లాంట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి గారు 2 ఎకరాలు చేశారు. ఆయన నా స్పీచ్ విని స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. తర్వాత రామేశ్వర్ గౌడ్ చేశారు, మాస్టారు, ఎయిర్పోర్ట్ దగ్గర, శంషాబాద్ దగ్గర. ఆయన ఒక 1/2 ఎకర్ చేశారు. ఉన్నారు వాళ్ళన్నీ ఏంటంటే 6 months 3 months అలా ఉంది. ఇప్పుడు నాదైతే 2.5 years ఉంది. ఒకటి 3 years ఉంది. చూస్తాగే. అందుకే ఒక బాక్స్ పెట్టా. ఇప్పుడు 4-5 బాక్సులు పెట్టానుకోండి, అది మనం చేయగలుగునే శక్తి అయితే మనం విజిట్ చేయాలి. ఇప్పుడు ఇలా బొప్పాయి ఎంత వస్తుందండి? మళ్ళీ మీరు బొప్పాయి మీకు 50 కేజీలు వస్తుంది. 50 కేజీలు 16 మొక్కలు 50 కేజీలు వస్తుంది. 50 కేజీలు ఇంటూ 16 మొక్కలు ఎంత? 800 కేజీలు.
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.